నమస్తే, నేను మీ తేజ. చిరంజీవి గారికి సంబంధించి చిరు లీక్ మీ అందరికి బాగా తెలుసు. ఆయన ఏదైనా వేదిక దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని సినిమాల్ని లీక్ చేసేస్తారు. అవి స్టోరీస్ కావచ్చు, లేదంటే ఆయన అప్కమింగ్ ఫిల్మ్ టైటిల్స్ కావచ్చు. ఇలా ఇంతకు ముందు కూడా గాడ్ ఫాదర్, తర్వాత వాల్తేరు వీరయ్య, ఆచార్య అయితే ఫస్ట్ లీక్ అయింది ఆచార్య సినిమానే ఆయన నోటి ద్వారా. చాలా లీక్ అవుతా ఉంటాయి. అయితే రీసెంట్ గా చిరంజీవి గారి 158 ఫిల్మ్ కి డైరెక్టర్ బాబీ. ఆల్రెడీ బాబీ ఇంతకు ముందు చిరంజీవి గారితో వాల్తేరు వీరయ్య సినిమా తీశాడు, సూపర్ డూపర్ హిట్. అందులో రవితేజ అలాగే చిరంజీవి గారు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా నటించారు. అది సంక్రాంతికి రిలీజ్ అయ్యి చాలా బాగా హిట్ అయింది. అయితే ఇప్పుడు బాబీతోనే ఇంకొక సినిమా తీయబోతున్నారు. ఆ సినిమా టైటిల్ ని రీసెంట్ గా ఆయన చెప్పేశారు. కొరియన్ కనకరాజు అనే ఒక మూవీ సక్సెస్ మీట్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడ యాంకర్ నార్మల్ గా డిస్కషన్ చేస్తారు కదా, అలా చేస్తున్నప్పుడు ఆయన అప్కమింగ్ ఫిల్మ్ గురించి డిస్కషన్ వచ్చింది. తమన్ పక్కనే ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అంటే చిరంజీవి గారు చేయబోయే సినిమాకి ఆయన మ్యూజిక్ అందిస్తూ వీళ్ళు అప్డేట్ అడుగుతున్నారు, ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే ఆగస్ట్ 22వ తారీఖున రిలీజ్ చేద్దాం, ఎందుకంటే ఆ రోజు చిరంజీవి గారి బర్త్డే. సో ఫ్యాన్స్ కి కొంచెం స్పెషల్ గా ఉండాలి కాబట్టి టీజర్ లాంటిది అనౌన్స్ చేద్దామని ఒక ప్రయత్నంలో ఉన్నారు. సో ఎలా వచ్చింది, తమన్ బాగా వచ్చిందా, మనం అనుకున్నట్టుగానే వచ్చిందా, అదేనా కదిరియేనా అని చెప్పి ఒక వర్డ్ ని ఆయన వదిలేశారు. ఆయనకి తెలియకుండానే, అంటే కావాలని చేశారో లేకపోతే తెలియకుండా చేశారో, అంటే ఎప్పట్లానే తెలియకుండా చేశారో లేదంటే ఈసారి కావాలని లీక్ చేశారో అనేది తెలియదు, కానీ కదిరి అనే ఒక వర్డ్ వచ్చేసింది. అంటే కదిరిలానే ఉంది కదా అని ఆయన అనేశారు. సో దీంతో ఒక్కసారిగా వెనకాల ఉన్న క్రౌడ్ అంతా కూడా గట్టిగా అరుపులు కేకలతో ఈ సినిమా టైటిల్ ని కూడా లీక్ చేస్తాడు రా బాబు అని చెప్పి చాలా మంది పోస్టులు కూడా పెడుతున్నారు. సో తాజాగా సినిమా అయితే మంచి బాగుంటుందని చెప్తున్నారు. అలాగే సినిమాకి బీజిఎం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు చాలా అద్భుతంగా వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. అలాగే కదిరి అనే వార్డ్ అయితే ఆయన నోటి ద్వారానే చెప్పాడు. అయితే ఇప్పుడు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. కదిరి నరసింహ అంటే పూర్తి టైటిల్, కదిరి రాయుడు, అలాగే కదిరి రాజా. సో ఈ 3 పేర్లలో ఒకటి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా చాలా మంది దీని గురించి అనేక పోస్టులు అయితే పెడుతున్నారు. సో కదిరి అంటే యాక్చువల్లీ కదిరి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ప్రాంతం పేరు. కదిరి నరసింహస్వామి వారు ఆలయం ఉంటుంది, అది చాలా ఫేమస్, చాలా మంది వెళ్తా ఉంటారు. సో అలా మరి ఏదైనా బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసుకొస్తున్నారా, లేదంటే కదిరిలో ఏదైనా ఫేమస్ పర్సన్ ఒక స్టోరీ లైన్ తో సినిమా తీస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు క్రాక్ సినిమా రవితేజ గారు కటారి కృష్ణ అనే ఒక వ్యక్తి ఆధారంగా ఒక స్టోరీని మొత్తం తీశారు. ఆ సినిమా సూపర్ డూపర్. సో అలానే ఈ కదిరిలో ఏదైనా ఒక స్టోరీ జరిగిందా, ఆ స్టోరీ ద్వారా ఈ సినిమాని తీయబోతున్నారా అనే ప్రశ్నలు కూడా గట్టిగానే వస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చిరంజీవి గారు మరొకసారి చిరు లీక్స్ ద్వారా కదిరిని చెప్పేశారు.